హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఒక నిర్ణయం తీసుకున్నది. లిక్కర్ పైన ఆదాయం పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇప్పటికే 12,000 పైచిలుకు గ్రామాలు ఉన్నాయి. 12,000 పైచిలుకు గ్రామాలకు సంబంధించి ప్రతి గ్రామాన వైన్ షాపులు పెట్టేందుకు ఏర్పాట్లు ఒకవైపు చేస్తూనే మరొక వైపు ఒక వారం రోజుల్లోనే కొత్త లిక్కర్ టెండర్ పాలసీ అంటే టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టబోతా ఉన్నది. ఈ టెండర్ల ప్రక్రియకు సంబంధించి తెలంగాణలో ఏం జరగబోతా ఉన్నది, టెండర్లకు సంబంధించినటువంటి అంశం ఏంది, అసలు టెండర్లలో ఏం జరగబోతా ఉంది, టెండర్లు ఎవరెవరికి ఎంత కేటాయించబోతా ఉన్నారు, ఎట్లా జరగబోతా ఉన్నది, వీటన్నిటికి సంబంధించి చూసే డీటెయిల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక అంతకన్నా ముందు గతంలో 2 సంవత్సరాల క్రితం ఎన్నికలు వచ్చే ముందస్తు టెండర్లను పిలిచిన నేపథ్యంలో అప్పుడు టెండర్లకు సంబంధించి ఎవరైతే అప్లికేషన్ ఫీజు 2 లక్షల రూపాయలు చెల్లించే వాళ్ళు 2 లక్షల రూపాయలు చెల్లిస్తే టెండర్ వచ్చిన వాళ్ళకి వచ్చేది, లేకపోతే లేదు. ఇది జరిగింది. అయితే అట్లా జరిగిన నేపథ్యంలో లాస్ట్ గవర్నమెంట్లో టెండర్ల పైన ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం 2,460 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి టెండర్ల రూపంలో వచ్చినటువంటి ఆదాయం. అయితే దీంట్లో చాలామంది ఎవరి అదృష్టం వాళ్ళది, అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఈసారి సరికొత్త టెండర్లు రాబోతా ఉన్నాయి. ఈ టెండర్లకు సంబంధించి అప్లికేషన్ ఫీజు గతంలో 2 లక్షలు ఉంటే ఈ ప్రభుత్వం 3 లక్షలు చేసింది. ఎందుకు 3 లక్షలు చేసిందంటే సుమారుగా 1000 కోట్లు అదనంగా పొందేందుకు ఇప్పుడు గతంలో 2,400 కోట్లు ఉన్నాయి. అంటే 2,460 కోట్లు ఈ లిక్కర్ టెండర్ల మీద వచ్చినాయి. ఈసారి దాన్ని ఇంకొక 1000 కోట్లు పెంచుకునేందుకు అంటే సుమారు 300 కోట్లు 3,000 కోట్లు 3,500 కోట్ల వరకు పెంచాలని చెప్పేసి టార్గెట్ చేసుకొని పోతా ఉన్నది. ఎందుకంటే లిక్కర్ పైన ఆదాయం వచ్చింది అనుకో, తెలంగాణ అసలే లిక్కర్లో కింగు. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో లిక్కర్ సేల్ అనేది ఘోరంగా ఉంటుంది, అధిక మొత్తంలో ఉంటుంది. లిక్కర్ అనేది ఇక ఎక్కడున్నా అది ఏడున్నా సేల్ అవుతుంది. ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా ఒక వ్యాపారం చేయాలనుకున్నాం అనుకోండి, ఏదో బట్టల షాపో టిఫిన్ సెంటరో లేదా ఇంకేదైనా పెట్టాలనుకో, ఈ సెంటర్లో పెడితే దానికి ఏంది ఎక్కువ రద్దీ ఉన్న ప్రాంతం, జనాలు వస్తారో రారో, బిజినెస్ వర్క్ అవుతుందో కాదో, ఇవన్నీ ఆలోచించుకోవాలి. అసలు ఏ రద్దీ లేకున్నా, అసలు ఏ జనాలు రాకున్నా, అసలు జనాలతో అంటే రద్దీ లేని ప్రాంతాలు ఏవైనా ఉన్నాయి, రద్దీ లేని ప్రాంతాలలో పెట్టుకున్నా నడుస్తుంది. అసలు ఆ మూలకున్న షాపుకైనా జనాలు పోతారు అని అంటే ఒక లిక్కర్ షాప్కి మాత్రమే పోతారు. వైన్ షాప్ ఏ మూల చిన్న అగ్గిపెట్ట దుకాణం పెట్టినా అడిగి వైన్ షాప్లకు జనాలు పోతారు. ఎప్పుడు చూసినా గలగలలాడుతూనే ఉంటుంది కౌంటర్. అట్లాంటి కౌంటర్ను ఇంకింత బలోపేతం చేసేందుకు సర్కార్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఊరూరుకు ఒక రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు పెట్టాలన్న నిర్ణయం కొనసాగుతుంది. అది ఏమైతుందో చూడాలి. ఇక తర్వాత తెలంగాణ న్యూ లిక్కర్ పాలసీ గౌడ్స్కు సంబంధించి ఎగ్జాంపుల్ ఇప్పుడు దాదాపు 2,620 వైన్స్లు ఉన్నాయి. దీంట్లో 100కు 15 గౌడ్స్కి ఇవ్వబోతా ఉన్నారు. దాంతోపాటుగా ఎస్సీలకు వచ్చేసి 100కు 10, ఎస్టీలకు వచ్చేసి 100కు 5. ఇవి రిజర్వేషన్లకు సంబంధించిన అంశంలో. రిజర్వేషన్లకు సంబంధించిన దాంట్లో గౌడ్స్కు 100కు 15 ఇవ్వబోతా ఉన్నారు. ఎస్సీలకు 100కు 10 వేసుకోండి. అదే ఎస్టీలకు ఇక 100కు 5 చొప్పున ఇవ్వబోతున్నారు. మిగతా అన్నీ టెండర్లు. ఇక ఎవ్వరన్నా వేసుకోర్రి, గౌడ్స్ వేసుకో, ఎస్సీలు వేసుకో, ఎస్టీలు వేసుకో, రెడ్డిలు వేసుకో, ఓబీసీలు వేసుకో, కాపులు వేసుకోర్రి, లేకపోతే కౌంటర్లు వేసుకోరు, ఎవరన్నా వేసుకోరు. టెండర్లు మీ ఇష్టం. 3 లక్షల రూపాయల టెండర్ ఒకటి. ఇక ఈ 3 లక్షల రూపాయల టెండర్లకు వారం రోజులలో ప్రక్రియ పూర్తి చేయబోతా ఉన్నారు. దీంట్లో దాదాపు 3 లక్షలకు పెంచిర్రు. దీన్ని లక్కీ డ్రా రూపకంగా ఎక్సైజ్ శాఖ ఆమోదం తెలిపింది, ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. లక్కీ డ్రా రూపకంలో ఇవ్వబోతా ఉన్నారు. 3 లక్షలకు పెంచిర్రు. ఈ వారం రోజుల్లో టెండర్లకు పిలుస్తారు. డిసెంబర్ 1 నుంచి కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి రాబోతా ఉన్నది. డిసెంబర్ 1 నుంచి కొత్తగా టెండర్లు ఎవరికైతే దక్కుతాయో వాళ్ళు కొత్తగా డిసెంబర్ నుంచి వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి అంటే వాళ్ళ ఫ్యూజ్ ఎట్లా ఈ లిక్కర్కి సంబంధించి వాళ్ళు అడ్వాన్సులు పెట్టుకోవాలి కదా, దానికి సంబంధించి 5 లక్షల జనాభా ఉంటే 50 లక్షలు డిపాజిట్ చేయాలి. 5,000 జనాభా ఉంటే 50 లక్షలు డిపాజిట్ చేయాలి. 5,000 నుంచి 50,000 మధ్యలో జనాభా ఉంటే 55 లక్షలు డిపాజిట్ చేయాలి. 50,000 నుంచి 1,00,000 మధ్యలో జనాభా ఉంటే 60 లక్షలు డిపాజిట్ చేయాలి. 1,00,000 నుంచి 5 లక్షల మధ్యలో జనాభా ఉంటే 65 లక్షలు డిపాజిట్ చేయాలి. 5 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటే 85 లక్షలు డిపాజిట్ చేయాలి. ఒకవేళ 20 లక్షల కన్నా ఎక్కువగా జనాభా ఉంటే 1,10,00,00,000 రూపాయలను వీళ్ళు అక్కడ చెల్లించాలి. ఇది కొత్త లిక్కర్ పాలసీకి సంబంధించి 2025లో
ఈ యొక్క లిక్కర్ పాలసీ ఉండబోతా ఉంది. టెండర్లకు సంబంధించిన ప్రక్రియ కూడా ఈ వారం రోజుల్లోనే కొనసాగబోతా ఉంది. లిక్కర్ పాలసీకి సంబంధించి 3 లక్షల వరకు, అంటే ఇప్పుడు గతంలో 2 లక్షలు ఉన్నాయి, ఇప్పుడు 3 లక్షలు చేసిర్రు. ఒకవేళ టెండర్ రాలేదు అంటే గోవిందా, 3 లక్షలు అటే. ఇక పైసలు ఉన్నోళ్ళు, ఏదైనా బిజినెస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు లిక్కర్ టెండర్ పెట్టుకోరు. 20 లక్షలు 30 లక్షలు ఉన్నాయి అనుకుంటే ఏదో వస్తుంది పోతుంది అనుకుంటే వేసుకోరు టెండర్. అట్లయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, లేకపోతే లేదు. 1-2 వేస్తే గాలిలో దీపం పెట్టి దేవుని మొక్కినట్టే అవుతుంది. ఎందుకంటే గతంలో ఇట్లాంటివి చాలా జరిగినాయి. అప్పులపాలు కూడా అయ్యారు, చాలా మంది ఉన్నారు. మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 20 లక్షల వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వేసిండు టెండరు. ఆ తర్వాత ఏమన్నా టెండర్ రాలే, గోవిందా 2 లక్షలు అటే పోయినాయి. ఇంట్రెస్ట్ కట్టుకోలేక ఇప్పటికే అదే వైన్ షాప్, ఏ వైన్ షాప్ టెండర్ వేసినా ఆ వైన్ షాప్లో పనిచేస్తాను. సో అట్లాంటివి జరుగుతాయి కనుక గాల్లో దీపం పెట్టి దేవుని మొక్కే కన్నా పైసలు ఉంటే టెండర్లు వేసుకోర్రి, పైసలు లేకపోతే సపరేట్ కూకోర్రి. ఎందుకంటే అనవసరంగా రిస్కులు తీసుకొని లిక్కర్లో సక్సెస్ అవుతారు, కాదని కాదు. కాకపోతే అది ఏంటంటే అదృష్టం మీద ఆధారపడి ఉన్నది. అదృష్టం మీద ఆధారపడి ఉన్నది కనుక వస్తే రావచ్చు, పోతే పోవచ్చు. దానికైతే ఎవరు ఏం చేయలేదు. సో ఇది మొత్తానికి కొత్త లిక్కర్ పాలసీకి సంబంధించినటువంటి అంశం. ఎందుకంటే రాబోయేటువంటి పండుగలన్నీ అయిపోయాక పాప కొత్తలకు వస్తాయి. అయినప్పటికీ కూడా వచ్చే సంవత్సరం న్యూ ఇయర్ ఉన్నది, సంక్రాంతి ఉన్నది, లేదనుకుంటే దసరా వస్తుంది, దీపావళి వస్తుంది. ఇవన్నీ ఎలా తీసుకోవచ్చు వచ్చిన వాళ్ళు అయితే. రానోళ్ళు అయితే గంతే, ఇక దానికి ఎవరు ఏం చేయలేరు. సో ఇది లిక్కర్ పాలసీకి సంబంధించి ఎవరైనా టెండర్లు వేసుకోవచ్చు. కాకపోతే 100కు 15 గౌడ్స్కి 10 మాత్రం మనకు ఇక్కడ ఎస్సీలకు, అండ్ అదేవిధంగా ఒక 5 100కు ఎస్టీలకు ఇవ్వబోతున్నారు. ఇది కంప్లీట్గా కొత్త లిక్కర్ పాలసీ. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖతో పాటుగా ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. అతి తొందరలోనే దీనికి సంబంధించిన టెండర్లకు పిలవబోతా ఉన్నారు. టెండర్ నోటిఫికేషన్ కూడా రాబోతా ఉంది. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండేది కేఎంఆర్ న్యూస్.